अभी मैं चाहता हूं कि हमारे युवा साथी जुबलीज के उभरते सितारे हमारे भाई नवीन यादव जी से गुजारिश करता हूं कि वो इस सभा को संबोधित करें। थैंक यू अన్న। జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలకు ధైర్యం కల్పించడానికి వచ్చినటువంటి మనందరి ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి స్వాగతం పలుకుతూ ఈ పేద ప్రజలకు అండగా ఉంటానని మీ కష్టాల్లో మీకు అండగా ఉంటానని మీ సమస్యలు పరిష్కరిస్తానని ఒక పెద్ద నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ అధిష్టానానికి పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ఎంటైర్ క్యాబినెట్ అందరూ కూడా పాదాభి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ నమ్మకాన్ని నిలబెట్టి ఈ ప్రాంత ప్రజల్ని కాపాడుతూ వాళ్ళ అన్ని పనులు కూడా పరిష్కరిస్తూ ఒక మంచి పేరు సంపాదించుకుంటారని పెద్దలకు తెలియజేస్తూ మరి గతంలో 3 సార్లు మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కానీ అభివృద్ధి జరిగిందా? ఏడనన్నా మనకు మర్యాద దక్కిందా? ఎప్పుడన్నా ఈ గల్లీలలో ఎమ్మెల్యే తిరిగిందా? నేను ఎన్నిసార్లు తిరిగినా? నన్ను చూసినన్నిసార్లు ఏ లీడర్ని చూడకుండా వచ్చేయడ. మీ గల్లీలలో పుట్టి మీ గల్లీలలో తిరిగినోడిని, మీ బస్తీ వాసుని, మీ కళ్ళ ముందు పెరిగినోడిని ఈరోజు మనలో మీలో ఒకడినైనటువంటి నాకు ఈ అవకాశం రావడం పెద్ద అదృష్టంగా భావిస్తూ ఆ దేవుడు రేవంత్ అన్న రూపంలో వచ్చి మనకి అవకాశం కల్పిస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన బస్తీ వాసునైనటువంటి వారికి అవకాశం ఇస్తూ బాధ్యత తీసుకుంటుంది. మరి మన బాధ్యత ఏంది? మన బాధ్యత ఏంది? అన్న గౌరవం నిలబెట్టాలి. అత్యధిక మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఓట్లేసి గెలిపిస్తే మనం అన్న గౌరవం నిలబెట్టి ఉన్న వాళ్ళం అవుతాం. కాంగ్రెస్ పార్టీ గౌరవం నిలబెట్టిన వాళ్ళు అవుతాం. కాంగ్రెస్ పెద్దల గౌరవం నిలబెట్టిన వాళ్ళు అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెంటిమెంట్లకి సింపతిలకి ఆలోచన చేయకండి. ఎలక్షన్ అంటే మన భవిష్యత్తుకి సంబంధించినటువంటి విషయం, మన పిల్లల భవిష్యత్తుకి సంబంధించినటువంటి విషయం, మన ప్రాంత అభివృద్ధికి సంబంధించినటువంటి విషయం. 10 ఏళ్ళు ఎటువంటి అభివృద్ధి జరగలే. మరి 3 నెలలుగా ఇక్కడ మంత్రులు పొన్నమన్న, తుమ్మల నాగేశ్వరరావు గారు, వివేక్ అన్న, పెద్దలు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మన గల్లీకి తిరిగి ఈ ప్రాంత సమస్యలు తెలుసుకొని కోట్లాది రూపాయలతో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినారు. అదే రకంగా సంక్షేమ పథకాలు కూడా చాలా మందికి అందినాయి. వైట్ రేషన్ కార్డ్స్, సన్న బియ్యం, నేను ఏ గల్లీకి పోయి అడిగినా కానీ తెల్ల రేషన్ కార్డు వచ్చిందని చాలా సంతోషంగా ఉన్నారు. సన్న బియ్యం తింటున్నామని చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల రేవంత్ అన్న నాయకత్వం పట్ల మన ప్రాంత ప్రజలకు ఒక బలమైన భరోసా వచ్చింది. మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని చెప్పి నేను పాదయాత్రలు తిరుగుతుంటే ప్రతి ఒక్కరు అదే మాట చెప్తున్నారు. ఇప్పుడు బాధ్యత మీరందరూ కూడా బలంగా